పూర్వం మధురపురి అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పాడి పంటలతో ఎంతో అందంగా ఉండేది. అదే గ్రామంలో రాఘవయ్య అనే ఒక ఆసామి నివసిస్తూ ఉండేవాడు. ఏంటి బాబాయ్, పొలం వెళ్ళి వస్తున్నావా? ఎందుకు అలా ఉన్నావు? ఏంటి విషయం? ఏమీ లేదురా నాయన, నా దిగులంతా నీ స్నేహితుడు విష్ణుభట్టు గురించే. అదేంటి బాబాయ్, వాడి గురించి దిగులు పడుతున్నావా? వాడే అందరికీ సహాయం చేస్తాడు. అసలు అలాంటి వాడు కొడుకుగా ఉండాలని అందరూ అంటారు, నీకు తెలుసు కదా. అవునరా, వాడికి దేవుడి మీద నమ్మకం లేదు, విధి మీద గౌరవం లేదు. వాడు ఎంత మంచి మార్గంలో నడుస్తున్నా అది భయంకరమైన లోయలోకి పోతుంది. చూస్తూ చూస్తూ ఎలారా ఉండటం, ఏమి చేయాలో అర్థం కావటం లేదు. అదే బాబాయ్, నేను చాలాసార్లు చెప్పి చూశాను. వాడి గురించి నేను అదే ఆలోచిస్తున్నాను. ఒక పని చేద్దాం బాబాయ్, పక్క ఊరిలో ఒక సన్యాసి వచ్చారు. ఆయన మన ఊరు పూజారి గారికి బాగా తెలుసు. ఆయన్ని కలిసి ఒకసారి మన వాడి గురించి చెబుదాం. ఆ సన్యాసే మన వాడిని దారిలో పెడతాడు బాబాయ్. అవునా? ఇప్పుడు పూజారి గారిని కలిసి చెబుతా, ఇంకా ఉంటారా అని రాఘవయ్య దేవాలయానికి బయలుదేరుతాడు. ఏమిటండి రాఘవయ్య గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అండి పూజారి గారు. ఆయుష్మాన్ భవ. చెప్పండి, ఏంటి విషయం? బాగానే ఉన్నా పూజారి గారు, మీతో ఒక పని పడింది. నాతోనా? ఏంటండి చెప్పండి, ఏదైనా సరే చేస్తాను. ఏమీ లేదు, మా అబ్బాయికి దైవభక్తి, విధి మీద గౌరవం రెండూ లేవు. వాడి భవిష్యత్తు గురించి నాకు బెంగగా ఉంది. అందుకని పక్క ఊరిలో మీకు తెలిసిన ఒక మహిమ కలిగిన సాధువు వచ్చారంట కదండి. మీరు కొద్దిగా మా వాడి గురించి చెప్పి కాస్త దైవభక్తి, అలాగే విధి గురించి, అలానే కాలం ఒక్క గొప్పతనం గురించి వాడికి తెలిసేలా చేయాలి. తప్పకుండా రాఘవయ్య గారు, మీరు రేపు ఉదయం వస్తే మనమిద్దరం వెళ్ళి ఆయనని కలుద్దాం. సరే పూజారి గారు, ఇంకా వెళ్ళి వస్తా. వెళ్ళిరండి అని రాఘవయ్య గారు పూజారికి చెప్పి ఇంటికి బయలుదేరారు. ఇంటికి వచ్చి రాఘవయ్య గారు వాళ్ళ అమ్మతో ఇలా అన్నారు. ఏంటమ్మా, చీకట్లో నుంచి ఎదురు చూస్తున్నావు? లోపల కూర్చోవచ్చు కదా. నీకోసమే నాయనా ఎదురు చూస్తున్నాను. ఎందుకు ఆలస్యమైంది? రా లోపలకు. ఇప్పుడు చెప్పరా, ఎందుకు ఆలస్యమైంది? ఏమీ లేదమ్మా, పక్క ఊరిలో ఒక మహిమ కలిగిన సాధువు గారు వచ్చారంట. మన పూజారి గారికి ఆయన బాగా తెలుసు. ఒకసారి మన విష్ణుభట్టు గురించి చెబుదామని. అదేంట్రా, మన వాడి గుణగణాల గురించి కానీ, పక్కవారికి సాయం చేయటంలో కానీ ఈ ఊరిలోనే కాదు పక్క ఊరిలో కూడా ఎవరూ లేరు. వాడి గురించి చెప్పేదేంట్రా విడ్డూరం? అవన్నీ సరే అమ్మా, దాని గురించి కాదు. మన వాడికి దేవుడి మీద నమ్మకం లేదు, ధిరాత మీద గౌరవం లేదు. ఈ రెండిటి మీద నమ్మకం, గౌరవం లేకపోతే జీవితంలో చాలా ఇబ్బంది పడతాడు. ఉన్నన్ని రోజులు సరే అమ్మా, మనం ఎల్లకాలం వాడితో ఉండలేం కదా. నిజమేరా, సరే నువ్వన్నదే కాని. ఇంక పడుకో నాయనా, రేపు ఉదయాన్నే వెళ్ళాలిగా. నాన్న విష్ణుభట్టు, అక్కడ సాధువు గారితో ఏమీ వితండవాదం చెయ్యకు. ఆయన చాలా మహిమగల వ్యక్తి. దైవం మీద నీకు ఉన్న అభిప్రాయం కూడా పూర్తిగా మారిపోతుంది. అందుకే మనతో పాటు పూజారి గారు కూడా వచ్చారు. సరే నాన్న, వాదించను, సందేహాలు మాత్రం అడుగుతాను. సరే అడగవయ్యా, ఇబ్బంది ఏమీ లేదులే. అలా రాఘవయ్య తన కొడుకుకి ఋషి గురించి చెబుతూ ఋషి ఆశ్రమానికి బయలుదేరారు. రావయ్య శర్మ, రా. ఎలా ఉన్నావు? అంతా క్షేమమే కదా? క్షేమమే. నేను వచ్చిన విషయం ఏమిటంటే, నాకంతా తెలుసు. ఇట్రా నాయన విష్ణుభట్టు, ఏంటి నీ అనుమానం? నిస్సంకోచంగా అడుగు, నువ్వు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. ఏమీ లేదు స్వామి, మీరందరూ భగవంతుడు గురించి, విధిరాత గురించి చెబుతుంటే నమ్మబుద్ధి కావటం లేదు. భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన గురించి చర్చలు, నిజానిజాలు తేల్చలేము. అది అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది. నాకు అలానే తెలిసింది. విధిరాత గురించి నేను చెప్పగలను. అవునా స్వామి? అయితే నా చేతిలో ఉన్న ఈ మిడత విధిరాత చెప్పండి. ఇప్పుడు ఇది చస్తుందా బ్రతుకుతుందా చెప్పండి. ఒకవేళ దీని విధిరాత చస్తుంది అంటే నేను విడిచిపెడతాను. ఒకవేళ బ్రతుకుతుంది అంటే నేను చంపేస్తాను. అప్పుడు విధిరాత అబద్ధం అవుతుంది. చెప్పండి త్వరగా. ఇప్పుడు నేను చెప్పే సమాధానంతో నీకు ఉన్న అపనమ్మకం సగం పోతుంది. ఇంకా ఇది చస్తుందా లేక బ్రతుకుతుందా అన్నావు కదా. దీని విధి వ్రాత, దీని చావు బ్రతుకులు విధి నీ చేతిలో పెట్టింది. అంటే ఇది ఇప్పుడు చావాలా లేక బ్రతకాలా అన్నది బ్రహ్మదేవుడు నీ చేతిలో వ్రాశాడు అని ఋషి అనగానే ఒక్కసారి విష్ణుభట్టు కంగు తిని మిడతని వదిలేసి ఇలా అన్నాడు. అయితే విధిరాత రేపు నా జీవితం ఎలా ఉంటుందో చెప్పండి. నేను దాన్ని అధిగమించి అలా జరగకుండా చేస్తాను.
సరే చెప్తాను. రేపు నీ జీవితంలో విధిరాత జరిగే ఒక సంఘటన చెప్తాను. దాన్ని నువ్వు తప్పించుకో. నువ్వు ఖచ్చితంగా తప్పించుకోలేవు. ఒకవేళ నేను తప్పించుకోకపోతే నేను భగవంతుణ్ణి విధిరాతని నమ్ముతాను. సరే, రేపు సరిగ్గా సూర్యుడు నడినెత్తిన వచ్చేటప్పటికీ నువ్వు పాయసం తింటావు అని నీ విధి వ్రాత. నువ్వు తినకుండా ఉండు, అదే నీకు పరీక్ష. ఇంక వెళ్ళిరా నాయనా. సరే స్వామీజీ, నేను రేపు తినకుండా ఉండి రేపు వచ్చి మీకు చెప్పి విధిరాత తప్పని నిరూపిస్తాను అని చెప్పి విష్ణుభట్టు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి విష్ణుభట్టు రేపు పాయసం ఎలా తినకుండా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. రేపు ఎలాగైనా నేను పాయసం తినకూడదు. ఇంటి దగ్గర ఉంటే ఎవరైనా పాయసం తినిపిస్తారు. అందుకనే నేను ఇంటి నుంచి రేపు వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి వస్తాను అని రాత్రంతా విష్ణుభట్టు అనుకొని మర్నాడు ఉదయమే తన ఇంటి దగ్గరలో ఉన్న అడవికి బయలుదేరతాడు. ఎవరండి మీరు ఈ అడవిలో కాలినడకన వస్తున్నారు? నా పేరు భట్టు. నేను మా గురువు గారి వైద్యానికి కావలసిన మూలికల కోసం వచ్చాను. సరే గాని ఇది చాలా ప్రమాదకరమైన చోటు. గుర్రం మీద వస్తే మంచిది. ఇక నుంచి అలానే రండి. మీ సలహాకు కృతజ్ఞతలు. ఇక్కడ కూర్చోండి అని బాటసారి అనగానే భట్టు వచ్చి కూర్చుంటాడు. కూర్చొని ఇలా అంటాడు. మీ పేరు? నా పేరు శంకరం. మాది కోసల రాజ్యం. పక్కనే ఉన్న సోమయ్యపేటలో వ్యాపార నిమిత్తం వచ్చాను. ఇంకా మధ్యాహ్నం కావచ్చింది, భోంచేద్దామా? తన సంచిలో నుంచి ఒక గిన్నె తీసి భట్టు ముందు ఉంచుతాడు. భట్టు గుండె గుబేల్మంటుంది. చూస్తే పాయసం గిన్నె. తిందాం రండి. ఈరోజు మా ఆవిడ పాయసం పెట్టింది, చాలా బాగుంటుంది. లేదండి, ఈరోజు నేను ఉపవాసం, మీరు తినండి. అయ్యో అలాగా, సరేలేండి. అయినా త్వరగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కపాలి అని ఒక దొంగ ఉంటాడు ఇక్కడ. నేను గుర్రానికి కొంచెం ఆహారం కోసం కాసేపు ఆగాను. ఈలోపు గుర్రం శబ్దం వస్తుంది. అది విని శంకరం, అడుగో కపాలి వచ్చేస్తున్నట్టున్నాడు. వాడు బాటసారుల్ని కత్తికి విషం రాసి చంపేస్తూ ఉంటాడు. అమ్మో అని ఎక్కడి సామాన్లు అక్కడే వదిలేసి గుర్రం ఎక్కి శంకరం పారిపోతాడు. ఏమి చేయాలో తెలియక భట్టు అక్కడే ఉన్న చెట్టు ఎక్కుతాడు. ఈలోపు కపాలి అక్కడికి నడుచుకుంటూ వస్తాడు. వచ్చి చూసి ఇలా అంటాడు. ఎవరో ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళినట్టున్నారు. ఆ పాయసం కూడా వదిలేసి వెళ్ళారే. బాగా ఆకలిస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఈ పాయసం తింటాను. ఇది సరికాదు. ఎవరన్నా ఇందులో విషం కలిపి నన్ను చంపడానికి పెట్టారేమో. అటు ఇటు చూసి పైకి చూడగానే చెట్టు మీద ఉన్న భట్టుని చూస్తాడు. వెంటనే కపాలి ఇలా అంటాడు. ఒరేయ్, ఇలా రారా కిందకి, రాకపోతే చస్తావు అని కపాలి అనగానే భట్టు చెట్టు మీద నుంచి కిందకి దిగి ఇలా అంటాడు. కపాలి గారు, నన్ను ఏమీ చేయొద్దండి. నేను బాటసారి. నా దగ్గర ఒక చిల్లి కవ్వ కూడా లేదు. నన్ను వదిలేయండి అని భట్టు అనగానే కపాలి ఇలా అంటాడు. నిన్నేమి చెయ్యను గాని ఈ పాయసం నీదేనా? కాదు, ఇక్కడ నాకంటే ముందే ఉన్న ఒక వ్యాపారిది. సరే గాని నువ్వు ముందు ఈ పాయసాన్ని ఇప్పుడే తిను. దానికి భట్టు బిత్తరపోయి ఇలా అంటాడు. నేనెందుకు తినాలి? నేను తినను. కావాలంటే మీరు తినండి. నేను ఈరోజు ఉపవాసం. ఒరేయ్, నువ్వు ముందు తినాల్సిందే. ఎందుకంటే ఎవరన్నా నన్ను చంపటానికి అందులో విషం కలిపి ఉంటారు. ఒకవేళ కలిపితే నువ్వు పోతావు. అసలే సూర్యుడు నడినెత్తిన వచ్చేస్తున్నాడు. కానీ త్వరగా, నువ్వు ఒకవేళ తినకపోతే నువ్వే ఇందులో విషాన్ని కలిపావని నిన్ను ఇప్పుడే చంపేస్తా అని కపాలి అనగానే ఇంకా చేసేదేం లేక భట్టు స్వామీజీ మాటలు గుర్తు చేసుకుని పాయసం తింటాడు. పాయసం తిని ఇంకా ఇందులో విషం లేదని భట్టుని పొమ్మని కపాలి అక్కడే ఉండి పాయసం తింటూ ఉంటాడు. ఇంకా వెళ్ళరా ఇక్కడి నుంచి. నన్ను క్షమించండి నాన్నగారు. విధిరాత నిజమైంది. నేను పాయసం తాగాను. అలాగే దైవబలం వల్ల నేను బ్రతికాను. అంతా మీ పుణ్యమే. ఏమీ పర్లేదు నాయనా. ఆ దైవానుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు మారావు, నాకదే చాలు. విష్ణుభట్టు దేవుణ్ణి నమ్మటం మొదలు పెడతాడు. రోజు గుడికి వెళ్ళి దైవ దర్శనం కూడా చేస్తూ ఉంటాడు.